ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. జీవీఎంసీ వాటర్ సప్లై ఉద్యోగుల సమ్మెతో విశాఖ నగర వాసులు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. 3 లక్షల ఇళ్లతో పాటు కీలక పరిశ్రమలకు మంచినీటి హెచ్పీసీఎల్, కోరమండల్, ఎస్ఆర్ఆర్సీఎల్, పోర్ట్ మొదలగు పరిశ్రమలకు నీటి సరఫరా నిలిచిపోయింది. వీటితో పాటు పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు వాటర్ సప్లై లేదు. ఎంఈఎస్, ఎన్ఎస్టీఎల్ సహా రైల్వేకు కూడా మంచినీరు నిలిపివేశారు. 30 గంటలుగా పంపింగ్ వ్యవస్థ స్తంభించింది. ఏలేరు, తాటిపూడి, గోస్తని, గంభీరం, రైవాడ కెనాల్స్ నుంచి వచ్చే వాటర్ను నిలిపివేశారు ఉద్యోగులు. జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని ట్యాంకులు ఖాళీ అయినట్టు తెలుస్తోంది. తిరిగి ట్యాంకులను నింపాలంటే 10 గంటల పట్టే అవకాశం కనిపిస్తోంది. సచివాలయ ఉద్యోగులతో ట్యాంకులు నింపాలని జీవీఎంసీ చూస్తుంది. చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగుతుంది. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అనిల్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. అనిల్, ప్రజెంట్ మీరు ఎక్కడున్నారు? అక్కడ వాటర్ పరిస్థితి ఎలా ఉంది? సో మొత్తం చాలా వరకు ఏరియాస్లో, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా చాలా వరకు వాటర్ ఇబ్బంది కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ కార్తిక్. విశాఖలో దాదాపుగా 30 గంటల నుంచి మంచినీటి సరఫరా నిలిచిపోయినట్టుగా సమాచారం అందుతోంది. దాదాపు పంపింగ్ వ్యవస్థ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కానీ పూర్తిగా నిలిచిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం నేను ఎండాడలో ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పంప్ హౌస్ వద్ద ఉన్నాను. విజువల్స్లో మనం చూడొచ్చు. అసలు ఈపాటికే నీటిని విడుదల చేసేటువంటి ప్రక్రియ మొదలయ్యి దాదాపుగా ఇక్కడి నుంచి ఈ ఎండాడ, సాగర్ నగర్, పిఎంపాలెం, మధురవాడ, కొమ్మాది వంటి కీలకమైనటువంటి ప్రాంతాలకు ఇక్కడి నుంచే జీవీఎంసీ మంచినీటి సరఫరా జరుగుతుంది. కానీ పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయినటువంటి విజువల్స్ని సాక్షి టీవీలో మనం చూడొచ్చు. అయితే 30 గంటలుగా పంపింగ్ నిలిచిపోయింది. దాదాపుగా నగరంలో ఉన్నటువంటి ట్యాంకులన్నీ కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొందనే చెప్పాలి. మంచినీటి సరఫరా చేయాలంటే చర్చలు ఫలిస్తే కానీ తిరిగి ఆ సమ్మెను విరమించి తిరిగి విధుల్లోకి చేరేది లేదని మరోవైపు వాటర్ సప్లై ఉద్యోగులు చెప్తున్నటువంటి సందర్భం నెలకొంది. నిన్న మేయర్తో చర్చలు జరిగినప్పటికీ కూడా చర్చలన్నీ కూడా విఫలమయ్యాయి. అయితే రాత్రి ఉన్నతాధికారుల రిక్వెస్ట్ మేరకు కొన్ని పరిశ్రమలకు అలాగే మానవతా దృక్పథంతో ఆసుపత్రులకు నీటిని విడుదల చేశారు జీవీఎంసీ వాటర్ సప్లై ఉద్యోగులు. అయితే సమ్మె ఇంకా కొనసాగుతుంది. మరోసారి మేయర్తో చర్చలకు వెళ్లాలని చెప్పి సిద్ధమైనటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే జీవీఎంసీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి విశాఖలో నెలకొందని చెప్పాలి. ఎందుకంటే 3 లక్షల ఇంటి కుళాయిలు ఈ రోజు నుంచి పూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. నిన్న ఉన్నటువంటి స్టోరేజ్ వాటర్ని కొన్ని ప్రాంతాలకు విడుదల చేసినప్పటికీ ఈరోజు పూర్తిగా మంచినీటి సరఫరా అనేది పూర్తిగా స్తంభించినటువంటి సందర్భం నెలకొంది. కొండవాళ్ళు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఇప్పటికే నానా అవస్థలు పడుతున్నారు. గాజువాక, పిఎంపాలెం వంటి ప్రాంతాల్లో మహిళలు బిందులతో బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఎవరైతే పంప్ హౌస్ని అక్కడ నడుపుతుంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే 30 గంటలుగా సమస్య ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం సమస్యను చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ నెల 11వ తేదీనే ఎవరైతే జీవీఎంసీ వాటర్ సప్లై ఉద్యోగులు ఉంటారో వారంతా సమ్మెకు వెళ్తామని, ఆందోళన చేస్తామని అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఏమాత్రం స్పందించలేదు. నిన్న మేయర్ సమ్మెకు వెళ్తే ఉద్యోగాలు పీకేస్తామని కూడా వారిని హెచ్చరించడంతో పెద్ద ఎత్తున మెరుపు సమ్మెకు దిగారు వీరంతా కూడా. అయితే మళ్ళీ తిరిగి వాటర్ రావాలంటే కనుక ఈరోజు సాయంత్రం అంటే చర్చలు సఫలం అయితే ఈరోజు సాయంత్రానికి వాటర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో మరో రోజు కూడా సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రిజర్వాయర్ల దగ్గర నుంచి వచ్చేటువంటి వాటర్ పంపింగ్ అంతా పూర్తిగా నిలిచిపోయింది. ట్యాంకులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఎక్కడికక్కడ మంచినీటి వ్యవస్థ స్తంభించిపోయిందని చెప్పాలి. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి నెలకొంది కార్తిక్.